తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? జంప్ జిల్లానీలపై వేటు తప్పదా? పార్టీ మారిన ఎమ్మెల్యేల నుంచి స్పీకర్ వివరణ తీసుకుంటారా? ఈ నెల 10లోపు గడ్డెం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సుప్రీంకోర్టుకు ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ యాక్షన్ ఏంటి? ఈ నెల 10వ తేదీన స్పీకర్ సమాధానం చెప్పాలన్న సుప్రీంకోర్టు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమంటున్న బీఆర్ఎస్. తెలంగాణలో కుడుము అంటే పండుగ అన్న సామెత చాలా పాపులర్. అలాగే ఉప ఎన్నికలంటే బీఆర్ఎస్ కు పండుగ అన్నది కూడా పాపులరే. ఈ ఏడాది ప్రారంభం నుంచే బైపోల్స్ టాపిక్ ను హైలైట్ చేస్తున్నారు కారు పార్టీ నేతలు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే 2025లోనే ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు అనర్హతపై నిర్ణయం తీసుకోరా అని ప్రశ్నించింది. దీంతో స్పీకర్ను అడిగి సమాధానం చెప్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్గి. ఈ నెల 10లోపు స్పీకర్ నిర్ణయం ఏంటో చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ నెల 10వ తేదీలోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పిలిచి విచారణ జరుపుతారా? సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇస్తారో? ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పెద్ద ప్రశ్న ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదు. మన రాజ్యాంగం రాసిన టైంలో ఇలాంటి చట్టం తీసుకురాలేదు. యాంటీ డిఫెక్షన్ చేయకూడదు, ఇలాగా ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, ఎలక్ట్ అయ్యాక అని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఎంపీకి ఎమ్మెల్యేకి హక్కు. ఎలక్టివ్ అయిన పార్టీ న్యాయం చేయట్లేదు, నాయకుడు అవమానం చేస్తాడంటే వెళ్ళిపోవచ్చు. సుప్రీంకోర్టు ఏదో నిర్ణయం తీసుకోమని చెప్తుందే తప్ప ఏ నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ను ఆదేశించలేదంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో వేరే రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి మళ్ళీ రావటం, లేకపోతే జరగటం, కోర్టులకు వెళ్ళటం, విశేషమైన టైం ఖర్చు పెట్టడం, ఇదంతా చూస్తున్నాం. ఆ చట్టం మళ్ళీ ఆలోచించాలా వద్దా? అదొక పెద్ద పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇవాళ మళ్ళీ తెలంగాణలో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ చట్టం ఇంపాక్ట్ ఎంత ఉంటుంది యాంటీ డిఫెక్షన్లో తెలంగాణ ఎమ్మెల్యేల మీద. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో బీఆర్ఎస్ నుంచి, అది మన ఎదురుగా ఈవేళ రేపు కనపడుతుంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపొడి గాంధీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. అయితే స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపై ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో ఈ నెల 10వ తేదీలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2025లోనే ఉప ఎన్నికలు వస్తాయన్నారు ఆయన. రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? ఏ అసెంబ్లీలోనైనా స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకపోవచ్చని చెప్తున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పులు తెస్తేనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవిని కోల్పోతారంటున్నారు విశ్లేషకులు. ఒకటి, స్పీకరు తీర్పునివ్వడానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఉండాలి. రెండవది, పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఆటోమేటిక్గా ఎన్నికైన పదవి కోల్పోవాలి. దానికి స్పీకర్ నిర్ణయం అనేది కూడా అవసరం ఉండకూడదు. ఆటోమేటిక్గా పదవి కోల్పోవాలి. ఈ 2 మార్పులు చేసినప్పుడు మాత్రమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఎంతో కొంత ప్రాధాన్యత వస్తుంది, ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏ పార్టీకైనా సరే చిత్తశుద్ధి ఉంటే చట్టంలో ఈ సవరణ చేయాలి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారం నుండి చాలా నిధి సూత్రాలు చెప్తారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చట్టానికి ఈ సవరణ చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే అని వ్యాఖ్యానించింది. అయితే ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.